ఐపీఎల్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ రద్దవుతుందా? కుటుంబ వివాదాలు ఎస్ఆర్హెచ్ మనుగడను ప్రశ్నార్థకం చేయనున్నాయా? మారన్ కుటుంబంలో కలహాల నేపథ్యంలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. సన్ టీవీ చైర్మన్ కళానిధి మారన్, మరో 7గురికి ఆయన సోదరుడు డీఎంకే ఎంపీ దయానిధి మారన్ లీగల్ నోటీసులు పంపారు. ఈ సందర్భంగా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. మనీ లాండరింగ్ సహా పలు మోసపూరిత వ్యవహారాలను కళానిధి నడిపారు అని ఆరోపించారు. కంపెనీలో వాటాల తీరును 2003 నాటి స్థితికి మార్చాలి అని డిమాండ్ చేశారు. అదే సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి ప్రస్తావించారు దయానిధి మారన్. ఎస్ఆర్హెచ్ లైసెన్స్ రద్దు చేయాలి అని బీసీసీఐను కోరనున్నట్లు తెలిపారు. సన్ రైజర్స్ టీంకు కళానిధి కుమార్తె కావ్య మారన్ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. కళానిధి మారన్, ఆయన భార్య కావేరి మారన్ సహా 8 మందికి దయానిధి నోటీసులతో కుటుంబ వివాదం రచ్చకెక్కినట్లయింది. దయానిధి మారన్ తరపు లాయర్ ఈ నెల జూన్ 10న ఈ నోటీసులను పంపారు. మనీ లాండరింగ్ వంటి తీవ్ర నేరాలకు పాల్పడినందున తీవ్ర నేరాల దర్యాప్తు కార్యాలయం ఎస్ఎఫ్ఐఓ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని దయానిధి కోరనున్నట్లు ఆ నోటీసుల్లో ఉంది. ఇది వ్యక్తిగత విషయం కాబట్టి సన్ టీవీ నిర్వహణపై ప్రభావం పడదు అని సమాచారం. అయితే ఎస్ఆర్హెచ్ స్పైస్ జెట్లపై దయానిధి కీలక వ్యాఖ్యలు చేశారు. సన్ రైజర్స్ లైసెన్స్ రద్దు కోసం బీసీసీఐని, స్పైస్ జెట్ అనుమతుల రద్దు కోసం డీజీసీఏను ఆశ్రయించనున్నట్టు వెల్లడించారు. దీంతో ఆరెంజ్ ఆర్మీ ఆందోళనలో పడింది.